సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య. స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య. స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 18వ కీర్తన దావీదు మహారాజు రాసిన 18వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. విశాలమైన స్థలానికి ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. చదవండిగా హల్లెలూయా. ప్రభువుని స్తోత్రిస్తూ ఆయన ఈరోజు మనకు తెలియజేస్తున్న ఒక మంచి విషయాలు అవి ఏమిటంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. దావీదు మహారాజు వేల సంవత్సరాల క్రితంలోనే ఆయన చెప్పిన ఒక మాట, నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను అని మాట్లాడతాడు. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని, మనకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా ఇష్టమైనట్టుగా మనం ప్రవర్తించకూడదు. ఈ భూమి మీద పరలోకమున్న దేవతా దేవుడు ఆయన ఏమైతే మనకు చెప్తాడో ఆయనకి ఇష్టమైనట్లుగా మనం జీవించాలి. దావీదు మహారాజు ఆయన ఒకప్పుడు గొర్రెలు కాసుకునే ఒక గొర్రెలు కాపరి. ఆ ఇంట్లో 8 మంది పిల్లలు ఉంటే ఈయన ఆఖరవాడు. అందరికంటే ఆఖరవాడు. ఒక ఇద్దరేమో సైన్యంలో చేరారు, మిగిలిన వాళ్ళని ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నారు. ఈ దావీదును
ఇంటి దగ్గర ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడు, దేవుని సృష్టిస్తూ ఉండేవాడు, గణపరుస్తూ ఉండేవాడు. ఇక్కడెప్పుడు లేదు, ఇంటి దగ్గర అరణ్యాన్ని పంపిస్తే గొర్రెలను కాస్తా ఉంటాడు అని తండ్రి ఆలోచన చేసి గొర్రెలు కాయమని గొర్రెలు కొని కాయమని చెప్తే గొర్రెలు కాస్తున్నాడు. అక్కడ కూడా ఒక తీగ తీసుకొని తీగ రుద్దుతూ ఉంటాడు. ఎక్కడ తీగ కనపడితే తీగ రుద్దుతాడు. నా మనస్సవీనను మ్రోగించగా నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే పాట పాడుతున్నాడు, రుద్దుతాడు. వాయిద్యాలు వాయించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. పాట పాడటం అంటే ఎంత ఇష్టం. అనుదినము నేను ఆయన స్తుతిస్తున్నాను. ఆయన అంటాడు, నా జీవిత కాలం అంతా నేను ఆయన స్తుతిస్తానన్నాడు. ఎంతకాలం? నా జీవిత కాలం అంతా నేను ఆయన స్తుతిస్తాను, నేను ఆయన నామాన్ని కనపరుస్తాను, ఆయన స్తుతిస్తాను అని చెప్పాడు. అలాగే ఒక గొప్ప తీర్మానం కలిగి ప్రభువుని స్తుతిస్తున్న వాడు మిగిలిన వాడు ఉంటారా? వాళ్ళందరూ కూడా ఏదో జీవిస్తా ఉన్నారు, బ్రతుకుతున్నారు. ఈ భూమిలో నేను బ్రతుకున్నంత కాలం నేను ప్రభువుని కీర్తిస్తానని మాట తీర్మానం చేశాను. అలాగే నేను జీవించాను. దాని పైన పోకుండా వాడు కూడా మాట్లాడారు. 122వ కీర్తనలో మొదటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు వాడు అన్నారు, ఇదిగో దావీదురాజా, మేము యెహోవా మందిరమునకు వెళ్ళుదామని మీరు వస్తారా? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అడిగినప్పుడు నేను సంతోషించి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా సంతోషించాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని అన్నాడు. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో అక్కడ మేలులు ఉన్నాయి. 65వ కీర్తనలో కూడా ఆయన ఒక మాట చెప్పాడు. 4వ వాక్యంలో తాను అనుభవించిన వాడి అనుభవపూర్వకమైన మాటలు చెప్పాడు. ఏమని? 65వ కీర్తన 4వ వాక్యం, నీ ఆవరణలో నివసించినట్లు నీకు ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములో మేలు నీ చేత మందిరంలో ఉన్న మేలుల చేత ఎప్పుడు వృద్ధి పొందెదము. మేము తృప్తి పొందెదము. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. గమనించండి, దేవుని మందిరంలో ఉన్న మేలుల చేత మేము తృప్తి పొందెదము అని చెప్తున్నాడు ఆయన. దేవుడిచ్చే మేలులు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి వచ్చడవు. ఆయన చేసే మేలులు అలా ఉంటాయి. మనుషులు చేసేదేమో తల 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 దగ్గరగా మెరుస్తాయి. మనుషులు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి దగ్గర మెరుస్తాయి కదా, కంటికి కనపడతాయి. దేవుడు చేసే యొక్క మేలు కంటికి కనపడవు, చెవులు వినపడవు, హృదయానికి వచ్చారు కాదు. మీరు మందిరానికి వచ్చారా, తిరిగి వెళ్ళేటప్పుడు మేలు తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఆమేన్. హల్లెలూయా.
నువ్వు పోయేటప్పుడు మేలు తీసుకొని వెళ్తారు. చాలా మంది అంటారు దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నేను ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నాను, నేను ఎలా బ్రతికానో, నేను ఎలా జీవిస్తున్నానో, నా కుటుంబం ఎలా బ్రతుకుతున్నానో, ఎలా జీవిస్తున్నానో మాకు అర్థం కావట్లేదని అంటారు. మాకు అర్థం కావట్లేదు, ఎంతకాలం ఎలా బ్రతికాము, నేను ఎలా బ్రతికాము అని అంటారు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కాబట్టి, నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు కాబట్టి ఆయన మేలు చేత నిన్ను తృప్తిపరుస్తున్నాడు అని అర్థం. కొంతమందికి తెలియక మందిరానికి వెళ్దామనంటే మీరు వెళ్ళండి మేము వస్తామా అంటారు, మీరు వెళ్ళండి మేము వస్తామంటారు. రాదు, ఏంటి రాలేదండి, ఏం చెప్పమంటే కొంచెం పని ఉంది, ఆ పని చూసుకునేసరికి ఆయన అయిపోయాడు. మధ్యాహ్నం అయిపోయింది రావడం. ఎందుకంటే ఈరోజు ఏంటో భయంకరమైన నీరసం అన్నా. ఎవరన్నా రేపు ప్రార్థన చేయించుకుందామని ఫోన్ చేశాను. మందిరానికి వచ్చేవాళ్ళు ఎక్కడన్నా ఉంటే పదన్నా విజయం కుదరట్లేదా అట్లాగా. ఇప్పుడేమో దగ్గి 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 దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా ఇచ్చేలా అబద్ధంగా ఆడమన్నా నిజం చెప్పాడు. హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్తే కొంతమంది ఎత్తి ఎట్లా ఉన్నారు, కొంతమంది కాలు ఎత్తుకున్నారు. ఏమంటే బిడ్లు ఖాళీ లేక కింద కూడా శరీరాన్ని ఎక్కించుకుంటున్నారు, కింద పడుకొని. హాస్పిటల్ ఖాళీ లేవు. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు తప్పించాడు? మొదటే చెప్పాడు ఆయన ఏమని, నేను ఆయనకి ఇష్టడు కనుక, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నాకు ఏం చేశాడంటే నాకు కలిగిన భయములన్నింటిలో నుండి తప్పించాడు. ఒకటి కాదు భయం, కొంతమందికి మరణ భయం ఉంది. ఉందా లేదా? మరణ భయం ఉంది. ప్రమాదంలో జరిగే ప్రాణ భయం ఉంది. ప్రాణ భయం ఉంది. ప్రాణ భయం నుంచి మనం తప్పించాడు. మరణ భయం నుంచి మనం తప్పించాడు. ఎన్ని భయాలు ఉన్నాయో అన్ని భయాల నుంచి కూడా మనం తప్పిస్తూనే వచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. భయములన్నిటిలో నుండి తప్పించాడు ఆయన. ఓ ప్రక్కన శత్రువులు కూడా వస్తున్నారు. శత్రువు భయం ఓ ప్రక్కన. ఆనాడు ఇశ్రాయేలు జనానికి ఫిలిస్తీన్లు, అమాలేకీయులు, యెబూసీయులు, హివీయులు, హిత్తీయులు, నానా జాతులు కలిగిన వాడు శత్రువులుగా మన దిశలో ఉండేవారు. ఈనాడు మన శత్రువు ఎవరు ఏంటో చెప్పట్లేదు. అమ్మా నువ్వు చెప్పు, తల్లి నువ్వు చెప్పు. మన శత్రువు ఎవరు? ఎదురింటోడా పక్కింటోడా? కరెక్ట్గా చెప్పు. అబద్ధం లేకుండా చెప్పుకోమా. ఎలా చెప్పు, ఎవరు పట్టుకోండి. ఏం కావాలి. ఇంట్లో ఉండడం మారిపోయారు. ఇంట్లో మొత్తం మారిపోయారు. సాధారణ వాడడం నుంచి దూరం అయిపోయాడు, తొలిగిపోయాడు. వాడు మారిపోయాడు.
స్తోత్రం. వేరుగా చెప్పాలి హల్లెలూయా. ఒక్క యూదుని సిగ్గు పట్టుకొని 10 మంది మందిరానికి వచ్చేవాడు. బాగా గుర్తుపెట్టు. ఒక్క యూదుని సిగ్గు పట్టుకొని దేవుని పిల్లలు మందిరానికి వెళ్తున్నప్పుడు ఒక్క యూదుని సిగ్గు పట్టుకొని 10 మంది వచ్చేవాడు. ఒక్క యూదుని సిగ్గు పట్టుకొని ఆయన అన్నాడు, కొంచెం వదిలిపెట్టండి సార్, కొంచెం వదిలిపెట్టండి అన్నది మీ పద్ధతమ్మా, పక్కన కావచ్చు కదా, మేము కూడా వస్తాం మందిరానికి. మీరు ఎందుకంటే ఇక్కడ కనబడుతున్నారు, మీ మొఖాలు కనబడుతున్నాయి, మీరు ఆనందంగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారు, మీరు హాయిగా జీవిస్తున్నారు. మీకేమన్నా మీరు పెద్ద కోటేశ్వరుడు, లక్షలు కాదు, బ్యాంకులో కట్టడం అన్నాడు. ఏమండి చెయ్యాలి ఒక్కడే పరిస్థితి కాదు త్యాగం మన చెయ్యాలంటే ఒక్కడే పరిస్థితి కలిగినండి. మీకేమినే లక్షాధికారు కోటేశ్వరులు కలిగి వాళ్ళు వచ్చి నాకు అన్నారన్నా, మీరు లక్షాధికారు కోటేశ్వరులు అన్నారన్న బయట జనాలు అన్నారు అని అంటే మీరు రాజు పెట్టలేదు కదా. మన రాజు ఎవరు? ఏంటి? యేసయ్య. రాజు పెట్టలే కదా. మన దగ్గర ఏమీ లేవు కానీ మన రాజు పెట్టలు మనం చూసేవాళ్ళందరూ కూడా మనల్ని వెంబడిస్తారు. 10 మంది కలిసి ఒక యూనివర్సిటీ పట్టుకొని 10 మంది మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించి మీ ద్వారా ఎంతమంది మందిరానికి వస్తున్నారు? ఏమ్మా ఏంటి చెప్పడం? మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని వస్తాను అన్నా. మీ ద్వారా ఎంతమంది మందిరానికి వస్తున్నారు? దేవుని మందిరానికి ఎంతమంది మీరు నడిపించగలుగుతున్నారు? మీ బాధ్యత ఏంటి? మీ భారం ఏంటి? దైవజనులు ఇస్తున్నగా సౌత్ మీటింగ్లో, ఆ తర్వాత మహాసభలో, ఆ తర్వాత గుడారాల పండుగలో కూడా ఒకసారి చెప్పారు, గుర్తు చేస్తాను. దర్శనంలో ప్రభువు నాకు ఒక కిరీటాన్ని తీసుకొని వస్తున్నాడు, నాకు కిరీటం పెట్టాలని. చివరి రోజుల్లో ఆయన చనిపోయే కొద్ది రోజుల్లో కల్లా దేవుడు నాకు ఒక కిరీటం తీసుకొస్తున్నాడు, కిరీటం పెట్టబోతున్నాడు నాకు. ఆ కిరీటాన్ని నేను చూశాను. ఆ కిరీటంలో చాలా మంది, కొన్ని వేల మంది, లక్షల మంది జనాలు కనపడుతున్నారు. నేను యేసయ్యను అడిగాను, ఎవరయ్యా జనాలు కిరీటంలో అంతమంది ఉన్నారు అని అంటే, ఎవరా? నువ్వు సువార్త చేసి దేవుని వాక్యం అందించి నువ్వు బాప్తిస్మాలు ఇచ్చేవే, నువ్వు దేవుని మందిరాన్ని నడిపించేవే, వాళ్ళే వీళ్ళు అని యేసయ్య గారికి చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు ఒక మహిమా కిరీటాన్ని, వాడవాలని కిరీటాన్ని, ఒక జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ఆ కిరీటంలో నువ్వు ఎంతమందిని మందిరాన్ని నడిపించావో కనపడాలి. కనిపిస్తున్నారా అమ్మా? వచ్చే ఆదివారం నువ్వు ఎంతమందిని తీసుకొని వస్తావు మందిరానికి? నడిపించాలి. ఇప్పుడు నీ ఆత్మ రక్షించబడిందమ్మా, నువ్వు పరలోకం పోతావు. మీ బంధువులు ఉన్న రక్త సంబంధికులు నరకంలో పడిపోయి కాలుతుంటారు. అక్కడ వరకు ఎందుకు లేదు. నీ భర్త ఇంకా మారలేదు, ఆయన ఇంకా మారలేదు, తాగుతూ మంచి త్రాగుతూ భలే చేస్తావు సాక్ష్యం ఆయన గురించి. పచ్చి త్రాగుతాడు. ఆయన కోసం ప్రార్థన చేసి నువ్వు తీసుకురావచ్చు కదమ్మా. ఉప్పు తీసుకురా, పప్పు తీసుకురా, నూనె తీసుకురా, కూరగాయలు తీసుకురా, అన్నం తీసుకొస్తాడు. అన్నింటికి మాట అంటాడు. మంది మంది రాడా? నీ మాట అంటాడా? ఎంత ఏంటి మీరు కోపంగా చూస్తున్నారా, విచిత్రంగా చూస్తున్నారా? కాదు, ఒక విషయం. ఇప్పుడు మీరు ఏం తీసుకురావాలన్నా మీ మాట అంటాడు. మందిరానికి రమ్మన్నప్పుడు ఎందుకు రాడు? వస్తాడు, మందిరానికి కూడా వస్తాడు. తీసుకురా. వాడు నరకంలో పడిపోతారు. రక్షించబడకుండా మందిరానికి రాకుండా నరకంలో పడిపోతారు. నరకంలో కలిపోతారు.
నువ్వు ఆనందిస్తావమ్మా? నీ భర్త కాలుతా ఉంటే ఒక్కసారి ఆలోచించి అనా నీ రక్త సంబంధంలో కాలిపోతావంటే నువ్వు ఆనందమే ఆనందం యేసుతో ఆనందం పాడతారా? ఏంటి ఆలోచించారు? పాడతారా? వాడు కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు కదా. ఎక్కడ నరకంలో కేకలు వేస్తాడు. కేకలు వేసాడా లేదా? ఎవరో తెలియదు, ఎవరు చెప్పండి. ధనవంతుడు, ఒక ధనవంతుడు కేకలు వేసాడా ఏం లేదా? బాగా తిన్నాడు, ముక్కలు వెళ్ళి అయ్యారు, మొత్తం నోట్లు కాదు, ముక్కలు ఉండాలా, చికెన్ తినొద్దు. అటు టీవీలో వార్తల్లో వస్తుందా, సెల్ ఫోన్లో వస్తుందా? ఎన్ని హెచ్చరికలు చేసినా చికెన్ తినొద్దంటే కేజీలు కేజీలు తెచ్చుకుంటారు, ముట్టుకొని తింటాం. ఏమంటే తినొద్దు తినొద్దు తినొద్దు, ఏదో రోగం వస్తుందంట. మనకేం తెలుసు? ఎవరు భయం వాడది అది వాడు బాధలో చెప్పుకుంటా ఉన్నారు. ఏదో రోగాలు వచ్చిందండి నా కోళ్ళకి, తినొద్దు 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 అని ఒకటి వీళ్ళు కేజీలు 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 కోళ్ళు తెచ్చుకొని తింటున్నారు. అది కాదండి. ఇప్పుడు ఆయన బాగా తిన్నాడు, లాసరు ఉన్నాడు, పేదవాడు, చాలా నిరుపేద పేదవాడు. అక్కడ కూర్చొని దొరికినప్పుడు కాస్త తిని ప్రభువుని స్తుతించేవాడు, కనపరిచేవాడు. ప్రభువుని స్తుతించేవాడు, కనపరిచేవాడు. ఆయనేమో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. పేదవాడు లాసరు, ధనవంతుడేమో బాగా తిని ఏ రోజున మందిరానికి రాలా, ఏ రోజున ప్రభువుని తెలుసుకోవాలా, ఏ రోజున కూడా పొరపాటు దేవుని అడుగుచాడలో నడిచిన వాడు కాదు, స్తుతించిన వాడు కాదు, ఒక పాట పాడేవాడు కాదు. ఎంతసేపటికి మంచి వస్త్రాలు రాసున్నమ్మ లోకస్వార్తలో 16వ అధ్యాయంలో నేను చెప్పే మాటలో, లోకస్వార్త 16వ అధ్యాయంలో ఉంది. మంచి వస్త్రాలు, మంచి తిండి, బాగా సుఖాన్ని అనుభవించాడు. ఎంత సుఖం అనుభవించాడంటే అంత సుఖాన్ని అనుభవించాడు. ఏ రోజుకైనా పోవాల్సిందే కదా. మనవాడు పోదా, చెయ్యొద్దని లేదంటే ఎవరు చేయట్లేదు. 1997లో నేను ఇక్కడికి వచ్చాను, ఎవరైనా చెయ్యొద్దన్నానంటే అందరూ ఇక్కడ చూసేది చేయొచ్చులో ఎత్తబడి ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, దేవుని సన్నిధిని విశ్రాంతి తీసుకుంటున్నారు, నెమ్మది తీసుకుంటున్నారు. నెమ్మది దేవుని భయభక్తులు కలిగి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ స్థలాన్ని కానుక ఇచ్చారు, ఈ స్థలాన్ని కానుక ఇచ్చారండి మందిరానికి. ఆ రోజుల్లో దేవుని పిల్లలు ఎంతో ఖర్చు పెట్టారు. అంతంత బంగారం కూడా తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇక్కడ విశ్వాసం అంతంత డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ మందిరానికి అంత ఖర్చు పెట్టినట్టు దారుణమైన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ధారాళమైన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిసినారు ఇస్తే రాదేమో పోతే రాదేమో, ఇస్తే రాదా పోతే రాదేమో, ఏమంటే ఇస్తే రాదా పోతే రాదేమని ఒకటే ఆలోచన చేస్తారు. ఒక పెద్ద కోటేశ్వరుడు వచ్చింది. అప్పట్లో టేబుల్ మీద క్లాత్ తీసేవాడు మన పిల్లలు. పెద్ద కోటేశ్వరుడు ఏసీ కారం వచ్చింది. వచ్చేసి ఆమె గొడవ కూర్చొని వచ్చి అందరూ చూస్తుండగానే క్లాత్ తీసి క్లాత్ కింద కాను డబ్బు పెట్టి అని వెళ్ళిపోయి క్లాత్ తెప్పించుకోవాలి. అందరూ చూస్తున్నారు. క్లాత్ కింద మనం ఇచ్చిన ఓకే చెప్పండి అమ్మా.
ఆ ప్రార్థన చేయించుకుని మన పిల్లలు ఏం చేశారు? పరిచయం చేసే పిల్లలు క్లాత్ తీశారు. మనం చదువుతారు కదా, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు క్లాత్ తీశారు. క్లాత్ తీసి గల్లు అంట పడింది. 2 రూపాయలు పెట్టాను, మనం 2 రూపాయలు వస్తున్నారు. 2 రూపాయలండి, 2 రూపాయలు. కోటేశ్వరుడు అండి, పెద్ద కోటేశ్వరుడు అండి. 700 వస్తువులు నిండి ఉంది. పెద్ద కోటేశ్వరుడు బంగారం మొత్తం అంతా బంగారమే. తగ బంగారం తీసుకోవచ్చు. 2 రూపాయలు ప్రారంభించింది. ఎంత పీనాశో, ఎంత పిచ్చినారు. సేవ జరగాలి. దేవుడి మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉన్నట్లుగా 10వ భాగం అంతయు యెహోవా మందిరానికి తీసుకురావాలి. అప్పుడు నువ్వు ఆయన ప్రార్థన చేస్తే నీ మొరాలకు ఇస్తాడు. నీకు ఏం కావాలో ఆయన తీరుస్తాడు. ఆకాశంలోకి నింపుతాడు. అప్పుడు ఇస్తాడని దీవులు ఇస్తాడు. దీవించో, ఆశీర్వదించో, పన్నెండును ఆశీర్వదించో, 2 రూపాయలు ఇస్తానయ్యా. ఆశీర్వదించో, ఆశీర్వదించో, నన్ను ఆశీర్వదించో, దీవించో. నేను దించను, ఎందుకంటే నువ్వు 2 రూపాయలు ఇస్తున్నాను. 10వ తీసుకురామంటే 2 రూపాయల 10 రూపాయలు తీసుకుని 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు కూడా తీసుకుని 10వ భాగం తీసుకున్నాను. ఏమంటే వచ్చినట్లు 10వ భాగం అంటే ఏం తీసుకొస్తున్నానండి? ఒక 10 రూపాయలు ఇచ్చేదానికి ఆ 10 రూపాయలు కూడా 100 నోట్లను ఉన్నట్టు చూసారా? 100 నోట్లు దాన్ని కూడా నలిపి లడ్డు చేసి ఇస్తున్నారు. 100 మందికి అందరికీ ఎవరో కోటి అలాంటి పని చేసేవాడు ఉంటారు. 10 రూపాయలు నమ్మకపోతే ఏమమ్మా, అది కొత్త నోట్లు. అట్లా ఉంటే ఏమైంది? దాన్ని వంట చేసి నలిపి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఏ రోజులో కూడా ఈ ధనవంతుడు పొరపాటును కూడా ఒక 10 రూపాయలు ఇచ్చినట్టు 2 రూపాయలు కూడా ఇవ్వలేదండి. కారణంగా లాజరు చనిపోయేమో అబ్రహాములో ఉన్నాడు, నెమ్మదిగా నిలుస్తాలో ఉన్నాడు. ఇతనేమో ఎక్కడున్నాడు? ఎక్కడ? ఈయన ఎక్కడున్నాడు తెలుసా? ఈయన చనిపోయాడు. ధనవంతుడు కూడా గుడ్డుకుమనిపోయాడు. ఈయన ఎక్కడున్నాడు తెలుసా? నరకంలో కాకున్నాడు. సహాయం చేయండి, రక్షించండి, కాపాడండి అని త్యాగం చేస్తున్నాడు. అంతమంది సీనియర్లు ఎవరున్నారు? పోయినాడు. ఈయనకంటే ముందు పోయినాడు ఉన్నారు. కాకుండా తెలీదా మీకు? సీనియర్లు ఉన్నారు. ఏంటి బాబు, ఏంటంటే కథగా వస్తున్నారు ఏంటి అని అడిగారు. ఏం చెప్పమంటారంటే, నేను అక్కడ ఉన్నప్పుడైతే నాకు ఫీజులో నీకు సమ్మర్ నీళ్ళు దొరికాయి. ఇప్పుడు కనీసం నీళ్ళు దొరకట్లేదు. లాస్ట్ నీళ్ళు తెప్పించాను కోసం నీళ్ళు తాగాలి, నానకెళ్ళిపోతుంది, అర్థంలో పడేసారి తీసుకొచ్చానంటే, బాబో నరకం. మీరెవరో తెలుసా అంటే, అవును సార్ మీరు ఎవరో తెలుసా? అది రోడ్డు మీద మీరు కనిపిస్తారు కదా సార్, మీరు సార్ ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్పమంటారు? భూమి మీద బ్రతుకున్న కాలం ప్రజలారా, శ్రోతలారా, బైబిల్ చదవలేడు పోయింది పెట్టారు. యేసు ప్రభువు అంటే నాకు ఇష్టం. ఇది క్రిస్మస్ పండుగ. క్రిస్తు అంటే సహోదరులు. బైబిల్ ఎవరు రాస్తుంది? శ్రోతలారా, ప్రియులారా, ఎవరు రాస్తుంది? నిన్ను మళ్ళీ నీ పొరుగువాన్ని ప్రేమించుకున్నాడు. ఎంత మంచి దేవుడు! పొరుగువాన్ని ప్రేమించుకున్నాడు. ఏ రోజు నేను బాగుమోసి పొందారా? బాప్తిసం తీసుకున్నాడా? ఏ రోజు నేను మందిరానికి వచ్చారా? పొయ్యేది నాకు మనం ఉన్నాడు. ఏ బాబు అవసరం ఏంటి అని కేక చేస్తున్నాడు అంటే, మరి దాహం వేస్తుందని వీళ్ళు దొరకలేదు. ఇది నరకమైనా, ఇది నరకమైనా కేకలు వేస్తున్నాడు. 25వ వాక్యంగా లోకాసు వార్త 16వ అధ్యాయం 25వ వాక్యం. కుమారుడా,
నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. లాజరు కష్టము అనుభవించి నాకైతే చాలా కష్టపడి కష్టము అనుభవించిందని జ్ఞాపకం చేసుకొనుము. ఆ, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. నువ్వు యాతన పడుచున్నావు. చూడండి, ఆయన యాతన పడుతున్నాడు, సుఖాన్ని అనుభవించాడు. ఇక్కడ ఇష్టమైనట్టు జీవించడు భూమి మీద. ఎవరో ధనవంతుడు నా గురించి మన అనుకోవడం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. చెప్పరా మీరు? అన్నలు చెబుతారా? చెప్పరా? హల్లెలూయా. దేవుడు మంచి చేతులు ఇచ్చాడు, ఇచ్చాడు. దేవుడు స్తుతించడానికి ఇచ్చాడు. ఒక పక్కన వాడుకోవడానికి, ఒక పక్కన తినటానికి. తినటానికి అమ్మ అన్ని సార్లు ప్లేట్లో వచ్చి అన్ని సార్లు చెయ్యి ఆడించావు కదా. ప్రభువును స్తుతించడానికి అందరూ మీ ఫీలింగ్ నేను చూపిస్తున్నా. మీరు నన్ను చూడటం ఎంత నిజమో నేను మిమ్మల్ని చూడటం కూడా అంతే నిజం. చూపు తగ్గిందనుకోమా, నాకు చూపు తగ్గలేదు. వెనక చూస్తున్నాను, చూపు తగ్గల. చెప్పాలి హల్లెలూయా. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి. కొద్ది నిమిషాలైనా ప్రభువుని స్తుతించుదా, కొద్ది నిమిషాలైనా ఆయన కనపరచుదా. మనకిష్టమైనట్టుగా నేను చెప్తాను. నేనేమో అన్నిలో చెప్పను, నీకు నువ్వే ఎవరో చెప్పినట్టుగా నేను ఎంతలో చెయ్యాలని అనుకుంటే ఎట్లాగా? నువ్వు ఎంత శుద్ధిస్తావో యేసయ్య తొందర చేయాలి. ప్రభా నాకు ఆశీర్వాదాలు పంపించయ్యా, యేసయ్య నాకు ఆశీర్వాదాలు పంపించయ్యా, హల్లెలూయా అని మనం ఎట్లా అంటే ఆయన తొందర చేస్తాడు. నువ్వేమో హల్లెలూయా చెబుతుంటే కొంతమంది హల్లెలూయా హల్లెలూయా ఆయన నేను చూసి ఆయన కూడా నచ్చిన వస్తుంది. నేను చూసి విషయాలు కావాలన్నాయి. తొందరగా ఆశీర్వాదాలు తీసుకొచ్చి నీకు ఈ చేతులు పెట్టేసేయాలి. పోయేటప్పుడు ఆయన మేలుగా ఆయన ఆశీర్వాదాలు తీసుకుని పోవాలి. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. చాలా మంచివాడు, చాలా మంచి విషయాలు తెలుసుకుంటారు. ఇష్టమైనట్టుగా జీవించాలా చేశాడు కాబట్టి నరకంలో పడ్డాడు. మనకి ఇష్టమైనట్టు కాదు, తండ్రికి ఇష్టమైనట్టుగా, పరలోకంలో తండ్రికి ఇష్టమైనట్టుగా మనం బ్రతకాలి. అందుకే దావీదు మహారాజు అన్నాడు, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నాకు కలిగిన పాపాలన్నింటిలో నుంచి నన్ను పంపించాడు. అవును, శత్రు భయమే కావచ్చు, మరణ భయమే కావచ్చు, ప్రాణ భయమే కావచ్చు, ఏ భయమైనా సరే అన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పించుడుగాక. ఆమేన్. మరొకరిని పరిశుద్ధ గ్రంథంలో చూడబోతున్నాం. మరొకరిని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం ఎవరైనా చదవచ్చు. 31వ అధ్యాయం 20వ వాక్యం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను ఏడవట్లేదు. అవునమ్మా, చదువు. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉంది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉంది. తప్పక నేను అతని కరుణిస్తాను. తప్పకుండా అతన్ని కరుణిస్తాను. ఇదే
యెహోవా. ఆమేన్. చదువు. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆయన చెప్తున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ. ఎవరో నాకు ఇష్టమైన కుమారుడు. దేవుడు ఏమిస్తున్నాడు సాక్ష్యం. అసలు ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిము ఎవరు? ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వాక్యం. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని చెప్పి రెండవ వారికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. ఆమేన్. చదవండి. హల్లెలూయా. యేసోపు ఆయన ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత చాలా బాధలు కలిగాయి. యేసోపుకి బాధలు కలిగినప్పుడు దేవుడు ఆ బాధలన్నీ తొలగించి హెచ్చించాడు, ఆశీర్వదించాడు. అప్పుడు యేసోపు అక్కడ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 కుమారులు పుట్టారు. పెద్దవాడి పేరేంటి? మనిషి. మనిషి అక్కడే రాసుకుంది. మనిషి అంటే మర్చిపోవుట. రెండో వారికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి లేక ఫలము అని అర్థం. ఈ ఎఫ్రాయిం ఎవరంటే యేసోపు యొక్క రెండవ కుమారుడు. దేవుడైన యెహోవా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఈయన గురించి ఏమని చెప్తున్నాడంటే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లో ముద్దు బిడ్డ ఖచ్చితంగా ఉంటారు. ఆడపిల్లే కావచ్చు, మగపిల్లోడే కావచ్చు. ప్రతి ఇంట్లో వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే ముద్దు బిడ్డలు ఉంటారు. మా ఇంట్లో నేనే ముద్దు బిడ్డను. 5 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. నేను ఆఖరి వాడిని. ఇంట్లో నేను ముద్దు బిడ్డను. నేను ముద్దు బిడ్డను కాబట్టి నన్ను నామనించేవాడు కాదు మా నాన్నగారు. ఇక్కడ మెడ మీద వేసుకొని తిప్పేవాడు. నన్ను మెడ మీద కూర్చోబెట్టుకుని తిప్పేవాడు మా నాన్నగారు. అంత ఇష్టం మా నాన్న. నాన్న నేను నడుస్తానన్నా, నేను నడుస్తానా దించున్నానంటే ఎక్కుడుతున్నానా? నువ్వు పైన ఉన్నానా? ఈ నలుగురికి మండుతా లేదు. మండుతుందా లేదా? కాపుదా లేదా? ఇక్కడ వస్తూ ఉండేవాడు. అంత పాపం. మరి ఏం చేస్తారు? ఇంట్లో ముందు పెట్టలేకపోతే చాక్లెట్లు అయినా నాకే, బిస్కుట్లు అయినా నాకే, యాపిల్ పండ్లు నాకే, ద్రాక్ష పండ్లు నాకే, అరటి పండ్లు నాకే తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. కాదండి, తల్లి ఇహ సంబంధాన్ని తల్లికి ఇష్టమైన బిడ్డను కాబట్టి, ముద్దు బిడ్డను కాబట్టి తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. నేనేమో ఒక్కడే తినేవాడిని కాదు. మా అక్కడికి ఇచ్చేవాడు, మా అన్నకి ఇచ్చేవాడు. మా అన్నకి ఇచ్చినా ఇంకోటి వాళ్ళు లాభం తింటాడు. కాదు, ముద్దు బిడ్డ ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా పని తీరదు. ముద్దు బిడ్డని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నా పని తీరదు. ముద్దు పెట్టుకుంటానే ఉంటారు, ఎత్తుకుంటానే ఉంటారు, ముద్దు పెట్టుకుంటారు, మళ్ళీ ఎత్తుకుంటానే ఉంటారు, ముద్దు పెట్టు పని తీరదు. ఎవరికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాకి పిల్ల కాకి ముద్దు, కోతి పిల్ల చెప్పండమ్మా కోతికి ముద్దు. మనకేమైనా ఉందా? కోతి పిల్ల ఎవరైనా ముందు పెట్టుకుని ఉన్నారా అని అంటామా? కోతికి ఏమో 5 సార్లు లాక్కొని
ఆవు లాగి 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 ముద్దు పెట్టుకున్నది కోతి తన పిల్లలను చూసుకుంది. కాలి కూడా అంతే, కాలి కూడా లాగి లాగి ముద్దు పెట్టుకుంటుంది. మనకి విచిత్రంగా ఉంటుంది. మన ఎవరో తెలుసా? పరమ తండ్రి ముద్దు బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. పరమ తండ్రి ముద్దు బిడ్డలు, ఆయనకి ఇష్టమైన బిడ్డలు. దేవుని మందిరంలో ఉన్నామంటే, దేవుని ఆరాధిస్తున్నామంటే, దేవుని మాట ప్రకారం నడిపించబడుతున్నామంటే, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన అడుగుచాటలో నడిపించబడుతున్నామంటే దేవునికి ఇష్టమైన బిడ్డలు, ఆయనకు ముద్దు బిడ్డలు. ఆయన అందుకే మనల్ని ఆయన ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. ఎఫ్రాయిము గురించి చెబుతున్నాడు. అతని జ్ఞాపకం నన్ను విడిచిపెట్టట్లేదమ్మా, అతని జ్ఞాపకం నన్ను విడిచిపెట్టట్లేదు. కడుపులో చాలా వేదన ఉన్నాయి. ఎఫ్రాయిము గురించి చెబుతుంటే కడుపులో చాలా వేదన ఉంది. అతని జ్ఞాపకం నన్ను విడిచిపెట్టట్లేదు. అసలు ఎందుకని అంత హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యంలో పేజీ నెంబర్ 750, పేజీ నెంబర్ 750. పాత నిబంధన, కొత్త నిబంధన చెప్పాలి తల్లి. క్రొత్త నిబంధన చెబుతున్నారు కొంతమంది. క్రొత్త నిబంధన గ్రంథమా పాత నిబంధన గ్రంథం, పేజీ నెంబర్ 750, 11వ అధ్యాయము 3వ వాక్యం. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పించింది నేను, వారిని కౌగిలించుకున్నవాడు నేను, నేనే వారిని స్వస్థపరిచాను. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. అదేంటండి అలా జరిగింది? దేవుడు ఏం చెబుతున్నాడు అన్నమాట? మనసును పెట్టుకోండి కాదు, నడక నేర్పించింది నేను చేయబడుతుంది. చిన్నపిల్లలు నడుస్తున్నప్పుడు ఏం చేస్తాము? నడక నేర్పించాలి కదా, చేయబట్టుకుని నడక నేర్పిస్తాం. వాడు పడతారని ఒంట్లో కాలేస్తారు, తెలియదు, పడతారని చేయబట్టుకొని నడక నేర్పించాం. అదే ప్రకారంగా ఎఫ్రాయిము చేయబట్టుకొని నడక నేర్పించింది నేను, కౌగిలించుకున్నవాడు నేను, ముద్దు పెట్టుకున్నవాడు నేను, స్వస్థపరిచింది నేను. అరే మనసును పెట్టుకోండి, ఆ మాట గుర్తు పెట్టుకోండి. కొంతమంది ఇంకా దేవుడి మందిరానికి రాకుండా అక్కడక్కడ తిరుగుతారు కాదండి, అక్కడక్కడ తిరుగుతాడు. ఎఫ్రాయిము ఏంటి? కడుపులో చాలా వేదన ఉంది అంటున్నాడు దేవుడు. ఎఫ్రాయిము గురించి కడుపులో చాలా వేదన ఉంది. ఎందుకు? దేవుడికి ఇష్టమైన బిడ్డ, దేవుడికి ముద్దు బిడ్డ. ఈ రోజున తండ్రికి అంత వేదన ఎందుకు పుట్టిస్తున్నాడు? కడుపులో వేదన ఉన్నది. ఏమంటారు? మీ పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతుంటే మీరేమంటారు? అని ఎందుకు కాదన్నా, కడుపులో చాలా వేదన ఉన్నది. అమ్మా తల్లులు చెప్పండి, కడుపులో చాలా వేదన ఉన్నది. పరమ తండ్రి అంటాడు కడుపులో చాలా వేదన ఉన్నది. కారణం ఏంటి తెలుసా? అమ్మ ఇప్పుడు చదువుతాం 12వ అధ్యాయం 1వ వాక్యం. ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడు చూడండి. కాదమ్మా, దేవుని మందిరానికి కదా రావాల్సింది. ఎఫ్రాయిము ఏంటి గాలిని మేస్తున్నాడు? ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు బాబు. ఎఫ్రాయిము ఏంటయ్యా గాలిని మేస్తున్నాడు? ఏంటయ్యా గాలిని ఎవరనుకుంటారు? గాలి తిరుగుతున్నాడు, గాలిని మేస్తున్నాడు. ఒక రోజు నేను ప్రార్థన చేశాను. మా బిడ్డ ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు పెట్టుకుంటారా? ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు చదువు కలిగినట్టుగానే నీకు జాబ్ వచ్చేస్తుందిరా, ప్రార్థన చేస్తారా అని ప్రార్థన చేసిన తర్వాత ఏం చదువుతున్నా చెప్పు అంటే వాళ్ళు చెప్పాడు, అన్న నేను ఐటీబీటీ చేస్తున్నాను. ఐటీబీటీనా? ఎక్కడ ఉంది? మీకు ఎవరు తెలుసా?
ఏంటి అందరూ చిత్రం వస్తున్నారు, మీకు ఎంత తెలుసో తెలియదు. హైటీ బీటీ చేస్తున్నాను, హైటీ బీటీ చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. హైటీ బీటీ చేస్తున్నాను అని చెప్పాడు. ప్రారంభించాడు. నాకు వాడు చెప్పారు అన్నాడు, అది పెద్ద చదువు కదన్నది అన్నాడు. మరి ఏంటి అన్నాడు, ఇంటిలో తినడం బయట తినడం. అమ్మా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో చెప్పిపోయాడు, నేను తెలుగులో మీకు చెబుతున్నాను. ఇంటిలో తినడము బయట తిరగడం ఐటీబీటీ అంటారు. దాన్నే ఐటీబీటీ అంటారు. ఐటీబీటీ అంటారు. నేను ప్రారంభం చేశాను, ప్రభా ఐటీబీటీ చేసేవాడికి వచ్చే కట్టిస్తావా? నాకు తెలియక నేను ప్రార్థన చేశాను, పొరపాటు జరిగింది ప్రభా క్షమించున్నాయి కానీ మళ్ళా నేను ప్రార్థన చేస్తున్నాను. కాదు, ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నాడు? అమ్మా చదివండి, తెలుగులో చదివాడు, ఇంగ్లీష్లో చెప్పమ్మా. ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నాడు? ఐటీబీటీ చేస్తున్నాడు, గాలిని వేస్తున్నాడు, తూర్పు గాలి వెంటాడుతున్నాడు, గాలిని తిరుగుతున్నాడు. చాలా మంది తింటారు, రే గాలిడా గాలికి తిరుగుతావు అంటారు. ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా, పని చేసుకోవచ్చుగా, దేవుడి మందిరానికి రావచ్చుగా, నీ భవిష్యత్తు బాగుండాలి కదా అని అంటారు. పరమందరికీ కూడా మన గురించి ఆలోచన చేశాడు. ఎప్పుడైతే తండ్రి చేత హెచ్చరించబడ్డాడో ఆ విషయాన్ని తెలుసుకున్నవాడే వెంటనే తెలుసుకున్నవాడై అక్కడ 14వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అంటాడు, చెట్టుకి మంచు ఉన్నట్లుగా నేను అతనికి తోడుగా ఉంటాను. తామర పుష్పం పెరిగినట్లు తామర పుష్పం ఏ విధంగా ఉంటుందో అతను అభివృద్ధి పొందుతాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడ రాయబడి ఉన్న విషయం, మనసు ఒక చెట్టుకి మనసు ఏ విధంగా ఉంటుందో అదే ప్రకారంగా నేను అతనికి ఉంటాను. తామర పుష్పాలే అతడు అభివృద్ధి చెందుతాడు. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, గాలి వీడినప్పుడు కాదు, గాలిని నాశనప్పుడు కాదు. దేవునికి ఇష్టమైన బిడ్డ దేవుని మందిరంలో కనిపించాలి, ప్రభుని ఆరాధించాలి. ఆమేన్. ఎక్కడ చెప్పాలి? హల్లెలూయా. దేవుడు ఎంత మంచి మందిరం ఇచ్చాడండి. కొన్ని చోట్ల ఎంత సౌకర్యం లేదండి, కొన్ని చోట్ల ఇంత పెద్ద మందిరాలు లేదు, చిన్న మందిరాలు. కొన్ని చోట్ల అయితే వాడికి తీసుకునే స్థలంలో, ఆ స్థలంలో ప్రస్తుతానికి ఒక రేపులు ఎట్లా వేసి ఆరాధన నడిపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేవుడు చూడండి మంచి స్థలం ఇచ్చాడు, మంచి మందిరం ఇచ్చాడు, మంచి పరిచయం ఇచ్చాడు, మంచి దైవశాపం ఇచ్చాడు. దేవుడు ఎంత అన్ని మంచిగా చేశాడు. ఆ ప్రభువుని ఎంత స్తుతించాలని కుటుంబం సమర్థంగా రండి దేవుని మందిరానికి. ప్రైజ్ ది లార్డ్. వెరిగా చెప్పాలి. హల్లెలూయా. దావీదు మహారాజు ఏమన్నాడో తెలుసా? అమ్మ కృతజ్ఞత కలిగిన వాడై దావీదు మహారాజు సమయంలో రాసిన 2వ గ్రంథంలో 7వ అధ్యాయం ఎక్కడికి వచ్చాడు? 18వ వాక్యం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చొని ఎలాగో మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా ఎందుకలా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ వాడిదయ్యా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఏమీ లేదు, కానీ ఈ రోజున ఆయన హెచ్చించాడు. దావీదు రాజు లోపలికి ప్రవేశించాడు. ఎక్కడికి? యెహోవా సన్నిధిలోకి వచ్చాడు. యెహోవా సన్నిధిలో కూర్చొని దేవుడికి మనం చేస్తా కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా హెచ్చించామయ్యా. 8వ వాక్యం అంటాడు,
దయచేసి నీ దాసుడనైన నా నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దయచేసి యెహోవా నీ దాసుడైన నా కుటుంబం దాన్ని ఆశీర్వదించయ్యా అన్నాడు. నీ సన్నిధిలో ఉన్నట్లుగా అన్నాడు. ఎంతసేపటికి నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలని అమ్మా నీ సన్నిధిలో ఉండాలని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కూడా నీ భర్త, నీ పిల్లలు, నువ్వు అందరూ కలిసి నీ భార్య, నీ పిల్లలు అందరూ కూడా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే కుటుంబాలే ఉండును గాక. ఆమేన్. ఈ పరిచర్యలో ప్రభు మరింతగా దేవుడు ఆశీర్వదించును గాక. విస్తారమైన ఆత్మ చేత ప్రభు నింపును గాక. శవకు విశేషమైన కృపనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి బలపరిచి ఆయన వాడుకును గాక. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయును గాక. ప్రతి వారిని కూడా దేవునికి ఇష్టమైన వారిని మార్చి ఆ రాజ్యానికి ప్రభు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు దయచేసి దేవుని యొక్క మందిరంలో మోకరించగలిగిన వాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకొని తీర్మానం చేయండి. మోకరించడం అంటే విధేయతకు సాదృశ్యము, వినయము సాదృశ్యము. మోకరించి ఎవరు వారి వ్యక్తిగతంగా తీర్మానం చేసుకోవాలి. ఎన్నో వాక్యాన్ని మరలా గుర్తు చేసుకోవాలి. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి, దేవునికి ఇష్టమైన కుమార్తెవి, దేవునికి ఇష్టమైన కుమారుడివి. ఆయనకి ముద్దు బిడ్డలో ఆయన మాట వింటే మనసు చెట్టుకు ఏ విధంగా మనసు తోడగా ఉంటుందో అలా ప్రభు చెప్పాడు. కావల పుష్పం వలె నువ్వు అభివృద్ధి చెందుతావని ప్రభు తెలియజేశాడు. ఆ రోజున దేవుడు ఎఫ్రాయిము తోడై ఉన్నాడు. ఎఫ్రాయిమును అభివృద్ధి చేసిన వాడు నిన్ను కూడా వాటిని అభివృద్ధి చేయాలనుకున్నాడు. మరి దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవునికి ఇష్టమైనట్టుగా మనం జీవించాలని ప్రభు ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియజేశాడు. ప్రార్థించు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఆయన తెలియజేసిన ప్రతి మాటను గురించి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డవి. నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించాడు అని అంటాడు దావీదు మహారాజు. అవును, కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు ఆయన తప్పించాడు. ఓ ప్రక్కన శత్రు భయం, ఓ ప్రక్కన మరణ భయం, మరో ప్రక్కన ప్రాణభయం, కలిగిన భయములన్నింటిలో నుండి దేవుడు తప్పించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఈ రోజున నీకు తెలియజేసిన ప్రతి మాట ఒక శ్రేష్టమైన మాట. దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన మాటకి విధేయత కలిగి నువ్వు ప్రార్థించు. కార్యాలు చేసే దేవుడు మన పక్షాలు ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఆనాడు మన పితరులను ప్రేమించిన దేవుడు ఈ రోజున ఆయన మనతో ఒకటి తెలియజేసి మాట్లాడాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ అని చెప్పాడు. అలాంటి మంచి సాక్ష్యాన్ని కోరుకొని దేవుని యొక్క రాజ్యానికి మన అవసరం కావాలని ప్రభు ఒక చక్కటి విషయాలు ఆయన మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రార్థించండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా, మీకు వందనాలు.
మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన ఈ 16వ తారీఖు ఈ ఫిబ్రవరి నెల 2వ తారీఖున 2వ నెలలో నా ప్రభు ఈ 2025 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ సచివాలయంలో మీరు కాపాడిన పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన నీ నామ ఘనత కొరకు ఒక్కొక్కరిని మీరు బలపరిచి వాడుకొని మమ్మల్ని మా సంగబడను మీరు జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో ఉన్న మహిళతో తృప్తిపరిచిన తండ్రి నీకు స్తోత్రం. అందుకు నేను కృతజ్ఞత కలిగి ఈ పునరుత్థానపు ఆరాధనకు వచ్చిన మమ్మల్ందరినీ సచివాలయంలో మీరు కాపాడి నీ సన్నిధిలో ఉన్న మహిళతో తృప్తిపరిచిన శాలీవు రాజా నీకు స్తోత్రం స్తోత్రమైన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, సజీవ సాక్ష్యాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, ఆత్మ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ప్రభా స్తోత్రం. అయ్యా నీ దాసుని నీ పక్షంలో నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన అయ్యా ప్రతి వారిని నన్ను నా సంగబడిని మీరు జ్ఞాపకం చేసుకొని మా మధ్యలోకి మీరు దిగి వచ్చి మాతో మాట్లాడిన పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రమైన నీకు ఇష్టమైన వారిని నా తండ్రి తప్పిస్తానని సెలవించిన పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రమైన దావీదు మహారాజు నా తండ్రి నీకు ఇష్టమైన వాడి కనుకనే నా తండ్రి ఆ
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు దేవునికి ఇష్టమైన ప్రతి ఒక్కరిని కూడా భయములన్నింటిలోనూ తప్పించి లోకంలో నుండి తప్పించి ఆ రాజ్యానికి అందరినీ కూడా ప్రభు సిద్ధపరుచున్నగాక. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రభువైన యేసుక్రీస్తునామమును బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. God bless you.